హాయ్ ఎవ్రీవన్, మీతో శ్యామ నా ఛానల్కి స్వాగతం. ఈ మాట వినబడి మీకు చాలా నెలలు అయి ఉంటుంది. నేను మధ్యలో ఒక బ్లాగ్ చేసినా కూడా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం బ్లాగ్, అది నేను ర్యాండమ్గా వెళ్ళినప్పుడు చేసి తీసి అప్లోడ్ చేశాను నేను. బట్ ప్రాపర్ బ్లాగ్ చేసి మాత్రం ఆల్మోస్ట్ లైక్ ఒక 2 నెలల పైనే అయిపోయింది. సో ఒక మంచి బ్లాగ్ తోటి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇది మీ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యే బ్లాగ్. చాలా మంది నా పాత బ్లాగ్స్ చూసిన వాళ్ళు మీ స్కిన్ చాలా బాగుంది, మీ హెయిర్ చాలా బాగుంది, మీ హెయిర్ కేర్ రొటీన్, మీ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేయమని చాలా మంది అడిగారు. బట్ నార్మల్గా నేను ఎక్కువగా ప్రాసెస్ ఉండేది ఏది కూడా ఫాలో అవ్వను. ఎక్కువగా ప్రోడక్ట్స్ కూడా నేను యూజ్ చేయను. చాలా చాలా మినిమం ప్రోడక్ట్స్ వాడతాను, ఈవెన్ ఫర్ మై ఫేస్. హెయిర్కి అయితే మాత్రం హెన్నా పెట్టుకుంటాను. మరీ ఎమర్జెన్సీ ఇంకా టైం లేదు అనుకుంటే మాత్రం షాంపూ డై ఎప్పుడన్నా యూజ్ చేస్తాను. రీసెంట్గా నేను సీజన్ చేంజ్ అయినప్పుడు లేదా బయట కొంచెం ఎక్కువగా తిరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రైనెస్ ఆన్ ద చీక్స్, డ్రైనెస్ వస్తుంది. అలాగే హెయిర్ కూడా కొద్దిగా డ్రై అయినట్టు. నేను హెన్నా పెట్టుకున్నా సరే కండిషనర్ వాడడం ఈ మధ్యన మొదలు పెట్టాను. ఇదివరకు కండిషనర్ వాడేదాన్ని కాదు. సో కండిషనర్ వాడినప్పుడు అంత తెలియట్లేదు, కానీ కండిషనర్ వాడినప్పుడు మాత్రం ఆ తేడా బాగా తెలుస్తుంది. సో ఏదన్నా యూజ్ చేద్దామా వద్దా, మనం ఎప్పుడు బయట ప్రోడక్ట్స్ ఎప్పుడు యూజ్ చేసిందంత ఎక్కువగా లేదు కదా అనుకున్నప్పుడు నాకు ఒక ప్రమోషన్ ఆఫర్ వచ్చిందనమాట. మా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తారా అని చెప్పి. సో నేను తనతోటి చెప్పింది ఒకటే, షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, హర్ హస్బెండ్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడం అవుట్ ఆఫ్ ప్యాషన్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రోడక్ట్స్ తయారు చేయాలి అట్ రీజనబుల్ ప్రైసెస్ అని వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు వాళ్ళు. సో తను నన్ను అప్రోచ్ అయినప్పుడు మీ వీడియోస్ చూసానండి, నా ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేస్తారా అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే కానీ నేను ప్రమోట్ చేయలేను. ఎందుకంటే మీరు యూజువల్గా యాడ్స్ చూస్తూ ఉంటారు, టీవీలో వస్తూ ఉంటాయి. ప్రముఖ సినీతారులు వాడిన సబ్బులని, షాంపూలని మనకి చూపిస్తూ ప్రమోట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంతగా కొనేవాళ్ళు అంటే వినియోగదారులు ఇంప్రెస్ అవుతారు అనేది మనం ఆ సేల్స్ చూస్తే అర్థమైపోతుంది. సో నిజంగా వాళ్ళు వాడతారా లేదా అన్నది అయితే మనకు తెలియదు, కానీ మనకు తెలిసిన ఒక తార అలా కనిపించి ఈ ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేస్తున్నాను అంటే చాలా మంది టెంప్ట్ అవుతారు. బట్ యాజ్ ఎ యూట్యూబర్ ఇది నేను ప్రమోట్ చెయ్యాలి అంటే ఆ ప్రోడక్ట్ నిజంగా మంచిదైతేనే కానీ నేను మీకు చెప్పలేను. ఎందుకంటే ఎవరన్నా నేను చెప్పిన దాన్ని విని కొని వాడిన తర్వాత బాలేదు అని అంటే సబ్స్క్రైబర్స్ దగ్గర నిజంగా నేను మొహం చూపించుకోలేను. సో నేను తనకు ఒకటే చెప్పాను, ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2 to 3 months. నేను వాడిన తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ రివ్యూ చెప్తాను. ఒకవేళ బాగాలేదనుకోమ్మా నేను చెప్పను, సారీ అని చెప్పాను. సో తను ఒప్పుకొని మీకు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చెప్పండి, స్పెసిఫిక్గా ఆ ప్రాబ్లంకి సంబంధించిన ప్రోడక్ట్స్ పంపిస్తాననింది. సో నేను తనకు చెప్పింది ఏంటంటే ఐ హ్యావ్ ఈ మధ్యన ఈ డ్రైనెస్ వస్తుంది, నాకు కొంచెం ఓపెన్ పోర్స్ కూడా ఉన్నాయి, అండ్ లిప్స్ కొంచెం ట్యానింగ్ అనేది నాకు ముందు నుంచి ఉంది. సో లిప్ ట్యాన్ అనేది కూడా నాకున్న ఒక ఇష్యూ. అండ్ హెయిర్కి సంబంధించి అయితే ఐ డోంట్ హ్యావ్ డాండ్రఫ్, కానీ కొంచెం ఆ డ్రైనెస్ అది ఉంది నాకు అని చెప్పాను. చెప్పినప్పుడు తను అంది, ఐ విల్ సెండ్ సమ్ ప్రోడక్ట్స్ అమ్మా, నేను మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా రివ్యూ చెప్పండి అన్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 3 నెలలు అయిపోయింది ఈ ప్రోడక్ట్స్ నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టి. అండ్ ఐఎమ్ బిఫోర్ యూ నౌ టు గివ్ ద రివ్యూ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అండ్ నేను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకున్న ఓపెన్ పోర్స్ అండ్ డ్రైనెస్ అనేది, చీక్స్ మీద డ్రైనెస్ అనేది నాకు కంప్లీట్గా పోయిందనమాట. ఈ డ్రైనెస్ అనేది నాకు యంగ్ ఏజ్లో అంత లేదు, కానీ ఆఫ్టర్ 40 క్రాస్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఫేస్ చేసినా కూడా నేను మాయిశ్చరైజర్ అది నైట్ టైం బాగా అప్లై చేసుకుని నేను అలా యూజ్ చేసినప్పుడు ఆ డ్రైనెస్ అనేది నాకు తగ్గిపోయేది. బట్ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకి స్కిన్లో ఉన్న ఎలాస్టిసిటీ కానీ ఆ మాయిశ్చర్ అనేది కానీ మనం వాడే ప్రోడక్ట్స్ వాటిని లాక్ చేయలేవు, ఆ డ్రైనెస్ని ప్రివెంట్ చేయలేవు. సో
తను పంపించిన ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసింది అదే. అండ్ ఇప్పుడు నన్ను స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ మేకప్. నా వ్లాగ్స్ అన్నీ కూడా వితౌట్ మేకప్ ఉంటాయి. నేను న్యాచురల్ గా నేను ఎలా ఉంటానో ఇంట్లో అలాగే నేను నా వ్లాగ్స్ నేను షూట్ చేస్తాను. జస్ట్ ఫర్ అ బిట్ ఆఫ్ కాజల్ అండ్ లిప్స్టిక్. ఐ డోంట్ యూస్ ఎనీ మేకప్ ప్రోడక్ట్ ఆర్ ఎనీ మీకు ఫేస్ మీద అప్లై చేసే ఏ క్రీమ్ కానీ నేను పెట్టుకోను ఎక్సెప్ట్ మాయిశ్చరైజర్. బట్ ఈ రోజు మాత్రం ఈ వ్లాగ్ షూట్ చేసే ముందు నేను ఐ హ్యావ్ అప్లైడ్ దట్ కైలిన్ క్లే అని చెప్పేసి తను ఒక ప్రోడక్ట్ నాకు పంపించింది. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ అన్నమాట. సో ఈ కైలిన్ క్లే అనేది వాట్ ఈజ్ ఇట్ అని తను నాకు పంపించినప్పుడు ఈ ముల్తానీ మిట్టికి ఈ కైలిన్ క్లేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి నేను ఐ హ్యావ్ డన్ మై ఓన్ వర్క్ ఆన్ గూగుల్లో వెతుకుతూ వెళ్ళినప్పుడు దిస్ కైలిన్ క్లే అన్నది మనకి పోర్సిలిన్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి చైనాలో దే యూజ్ దిస్ క్లే అన్నమాట. అండ్ ఇది వాడడం వల్ల జరిగే అద్భుతం ఏంటంటే, నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను, ఇది ద స్కిన్ హ్యాస్ బికమ్ వెరీ సాఫ్ట్. నాకున్న డ్రైనెస్ పోయింది అండ్ ఓపెన్ పోర్ ప్రాబ్లం కూడా నాకు కంప్లీట్ గా తగ్గిపోయింది. ఇది మనకి ముల్తానీ మిట్టి లాగా జిగురుగా ఉండదు. వాష్ చేసుకునేటప్పుడు చాలా చాలా వాటర్ పెట్టి వాష్ చేయవలసి వస్తుంది కదా, ఆ స్టిక్కీనెస్ పోవాలంటే. ఆ ఇబ్బంది ముల్తానీ మిట్టి వాడిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది అలా ఉండదు. ఇట్ హ్యాస్ వెరీ గుడ్ లైట్ ఫ్రేగ్రెన్స్ ఉంది. అలాగే ఇది పెట్టుకున్న తర్వాత డ్రైయింగ్ కూడా మనకి జస్ట్ 10 minutes లో చక్కగా డ్రై అయిపోతుంది. చక్కటి వాసన వస్తుంది. వాష్ చేసుకునేటప్పుడు కూడా విత్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూ కెన్ జస్ట్ వాష్ ఇట్ అండ్ ప్యాడ్ డ్రై అంటే ఏంటంటే, మనం టవల్ పెట్టి తుడుచుకోవడం కాకుండా జస్ట్ టవల్ తోటి జస్ట్ అద్దేస్తే ఆ మాయిశ్చర్ ని టవల్ పీల్చుకుంటుంది. కొంత మాయిశ్చర్ అనేది మనకి స్కిన్ లో ఉండిపోతుంది. ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఇది అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ ఎనీ స్కిన్. మీరు ఎలాంటి స్కిన్ కైనా కూడా ఇది వాడచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ క్లెన్సర్, యాజ్ అ మాస్క్ ఆర్ స్క్రబ్ లాగా కూడా చక్కగా పెట్టేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే కూడా మీకు చక్కటి గ్లో ఇది ఈ ఒక్క ప్రోడక్ట్ తోటి వచ్చేస్తుంది. సడన్ గా ఏదైనా పెళ్లికో లేదా ఏదైనా ఫంక్షన్ కో మీరు అటెండ్ అవ్వాలనుకోండి, యూ కెన్ జస్ట్ ఒక 10 నిమిషాల ముందు చక్కగా క్లీన్ చేసుకుని ఫేస్ ఇది అప్లై చేసుకుని కడిగేస్తే మీకు ఇమీడియట్ గా రిజల్ట్, ఆ గ్లో అనేది తెలుస్తుంది. సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది అది. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ దట్ షీ హెస్ సెంట్ టు మీ ఈ సోప్, ఆలివ్ ఆయిల్ బేస్డ్ న్యాచురల్ సోప్ అన్నమాట. ఈ సోప్ మన స్కిన్ ని డ్రై అవ్వకుండా చేస్తుంది. ఈ ఆలివ్ ఆయిల్ బేస్డ్ సోప్ మీ స్కిన్ ని చాలా చాలా చక్కటి సాఫ్ట్నెస్ అండ్ గ్లో కూడా ఇస్తుంది. అండ్ ఇట్స్ మైల్డ్లీ సెంటెడ్ అన్నమాట. ఒక చక్కటి అరోమాటిక్ సెంట్ ఈ సోప్ లో ఉంది. సో నేను తను పంపించిన తర్వాత ఈ సోప్ వాడి తర్వాత నేను ఆ ఫేస్ ప్యాక్ వేసుకుని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ 3 months లో స్కిన్ హ్యాస్ బికమ్, నాకు డ్రైనెస్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ట్రాన్సిషన్ పీరియడ్ తెలిసిందే కదా, మనం వింటర్ నుంచి సమ్మర్ లోకి ట్రాన్సిట్ అవుతున్నాం. సో ఈ టైంలో చాలా మంది అబ్జర్వ్ చేస్తారు కాళ్ళు పగిలిపోవడం కానీ, స్కిన్ అంతా డ్రై అయిపోవడం కానీ ఇవన్నీ. సో దిస్ సోప్ హ్యాస్ డెఫినెట్లీ హెల్ప్ మీ. నాకు ఈ ప్రోడక్ట్ కూడా వాళ్ళది చాలా నచ్చింది. అండ్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్ అనమాట. యూనిట్ ప్రైస్ ఇస్ 150 rupees. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి వాళ్ళ సైట్ లో దొరుకుతాయి. నేను అది కింద మీకు స్క్రాల్ లో వేస్తాను వాళ్ళ సైట్ అడ్రస్. అలాగే ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్ లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో స్కిన్ కేర్ కోసం అని చెప్పి నా ప్రాబ్లం ఏదైతే నా డ్రై స్కిన్ కానీ అండ్ ఓపెన్ పోర్స్ కానీ తనకి చెప్పినప్పుడు తను పంపించిన ప్రోడక్ట్స్ ఈ 3. సో దీస్ ఆర్ ద 3 products షీ హెస్ సెడ్ యూస్ దెమ్ రెగ్యులర్లీ, దట్ ఈస్ రిలీజియస్లీ. అంటే అస్సలు మనం మానకుండా వాడితే దాని రిజల్ట్ మీకు తప్పకుండా తెలుస్తుందండి. సో ఐ స్టార్టెడ్ యూజింగ్ అనమాట. వాట్ షీ హెస్ సెంట్ మీ ఈస్ ఒకటి విటమిన్ సి సీరం అనమాట. దిస్ ఈస్ ద ప్రోడక్ట్. దీని మీద ఏం రాసిందంటే, దిస్ ఈస్ యాంటీ ఏజింగ్ నైట్ కేర్ సీరం అన్నమాట. సో నైట్ టైమ్ ఆల్టర్నేట్ గా దీంతో పాటుగా ఇంకొకటి నైట్ టైం యూజ్ చేయడానికి తను పంపించింది AHA BHA సీరం ఫర్ అల్ట్రా గ్లో, అంటే స్కిన్ చాలా గ్లోయిగా తయారవడానికి. సో
వన్ మోర్ ఈజ్ నియాసినమైడ్ సీరం. ఇది మనకి డే యూస్ అన్నమాట. సో నేను ఎలాగా వీటిని యూస్ చేశానంటే ఈ ప్రోడక్ట్స్ ని ఐ స్టార్టెడ్ విత్ ద నైట్ రొటీన్ తోటి నేను మొదలు పెట్టాను. 2 రోజులకు ఒకసారి ఐ యూజ్డ్ విటమిన్ సి. ఒక రోజు యూజ్ చేస్తే ఆల్టర్నేట్ డేస్ అన్నమాట, నాట్ 2 days. 1 day నేను ఈ విటమిన్ సి సీరం యూజ్ చేస్తే నైట్ టైమ్, ద నెక్స్ట్ డే నైట్ టైమ్ నేను ఈ ఏహెచ్ఏ అండ్ బిహెచ్ఏ సీరం నేను వాడాను అనమాట. అండ్ డే టైమ్ ఐ యూజ్ దిస్ నియాసినమైడ్ సీరం. సో జస్ట్ మనకి 2 drops మీరు స్నానం చేసిన తర్వాత జస్ట్ అప్లై దిస్ 2 or 3 drops తీసుకుని ఫేస్ కి చక్కగా ప్యాక్ చేసుకుంటూ ఫస్ట్, తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుంటే స్కిన్ అంతా కూడా ఆ సీరం ని మనకి అబ్జార్బ్ చేసుకున్నట్టు తెలిసిపోతుంది. సో మార్నింగ్ ఇది యూజ్ చేయడం, ఎక్కువగా సన్ లోకి వెళ్ళకపోవడం ఈ సీరం అప్లై చేసినప్పుడు మంచిది. అండ్ నైట్ టైమ్ ఆల్టర్నేట్ గా విటమిన్ సి అండ్ ఏహెచ్ఏ బిహెచ్ఏ సీరం యూజ్ చేసినప్పుడు ద నెక్స్ట్ డే యు నో ద డిఫరెన్స్. మీకు ఈ సీరమ్స్ యూజ్ చేసిన 4-5 రోజులకే, అంటే ఫస్ట్ డే యు నో దట్ దేర్ సమ్ చేంజ్ ఇస్ గోయింగ్ ఆన్. ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ మీకు ఇమీడియట్ రిజల్ట్ కనిపిస్తూ పోతుంది అనమాట. సో ఆ స్కిన్ సాఫ్ట్నెస్ కానీ, పోర్స్ క్లోజ్ అవ్వడం కానీ, స్కిన్ స్ట్రెంగ్తన్ అవ్వడం కానీ, గ్లోయిగా కనిపించడం కానీ మనకి ఈ సీరం యూజ్ చేసినప్పుడు నాకు కనిపించిన రిజల్ట్ ఇది. సో ఐ స్ట్రాంగ్లీ సే ఇవి చాలా చాలా నాకు యూస్ఫుల్గా అనిపించాయి నా స్కిన్ టైప్కి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్ ఇంకొకటి ఏంటంటే, మీకు వాళ్ళు ఒక గూగుల్ షీట్ పంపిస్తారు. ఆ గూగుల్ షీట్ లో వాట్ ఈస్ యువర్ స్కిన్ ప్రాబ్లమ్ అన్నది మీరు స్పెసిఫిక్ గా దాంట్లో మీకున్న ప్రాబ్లమ్స్ మీరు మెన్షన్ చేస్తే, మీ ప్రాబ్లమ్ ని బట్టి వాళ్ళు మీకు ఈ ప్రోడక్ట్స్ చూస్ చేసి పంపిస్తారు. దే హ్యావ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. నాకు ఏదైతే తను నా ప్రాబ్లమ్ కి స్పెసిఫిక్ గా పంపించిందో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. సో లిప్స్ పిగ్మెంటేషన్ గురించి నేను మాట్లాడాను కదా. సో ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ విత్ సిన్స్ వెరీ లాంగ్ అనమాట. లిప్స్ నల్లగా అనిపిస్తాయి కదా, దే ఆర్ నాట్ పింకిష్ లిప్స్ అందరికీ ఉండవు. సో ఈ ట్యాన్ అనేది సమ్ పీపుల్ హ్యావ్, కొంతమందికి మధ్యలో కొన్ని ప్రోడక్ట్స్ వాడితే పోతాయి, కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే పోతాయి. కానీ నాకు మాత్రం ఈ ట్యాన్ అనేది పోలేదు, అలాగే ఉంది. ఆ ప్రాబ్లం తనకు చెప్పినప్పుడు తను ఏమందంటే, ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ లిప్ బామ్ ఉందండి, క్యారెట్ బేస్డ్. మీరు అది యూజ్ చేసి చూడండి, మీకు స్మూత్నెస్, ఆ సాఫ్ట్ గా అవ్వడము, డ్రైనెస్ పోవడము లిప్స్ కి, అండ్ ఆ ట్యాన్ అన్నది కూడా లాంగర్ యూజ్ లో మీకు పోతుంది అని చెప్పింది అనమాట. సో ఈ ప్రోడక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా సార్లు లిప్ బామ్లు అవి వాడాను కదా, నాకేమంత ఎఫెక్ట్ ఉంటుందిలే అని నేను అనుకున్నాను. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఆన్ 2 రోజులు యూజ్ చేసిన తర్వాత లిప్స్ చాలా స్మూత్నెస్ వచ్చింది. ఆ డ్రైనెస్, స్కిన్ పీలింగ్ అన్నది అసలు నాకు 2 రోజుల్లోనే చాలా కంట్రోల్ అయింది. అండ్ లాంగర్ యూజ్ చేసిన తర్వాత నాకు కంప్లీట్ గా డ్రైనెస్ అనేది లిప్స్ లో పోయింది. వన్స్ డ్రైనెస్ పోయిన తర్వాత లిప్ పిగ్మెంటేషన్ అన్నది మాత్రం కొద్దిగా తగ్గింది, నాకు అంత తగ్గలేదు కానీ. బట్ ఆ సాఫ్ట్నెస్ ఆఫ్ ద లిప్స్ ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. నా స్కిన్ లాగే నా లిప్స్ కూడా ఇప్పుడు చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. చక్కటి చిన్న గ్లాస్ జార్ ఇది, దీన్ని మనం హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో అప్పటికీ కూడా నేను ఏం వాడాలి ఏంటి అని మీకు డౌట్ ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ వాళ్ళది ఒక నంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆర్ మీరు గూగుల్ షీట్ లో కూడా మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే నేను అది డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను. మీ స్కిన్ కి ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ప్రోడక్ట్ మీకు పంపిస్తారు. సో ఇది స్కిన్ కేర్ కి సంబంధించి నాకు తను ఇచ్చిన ప్రోడక్ట్స్ అండ్ నేను యూజ్ చేసి నాకు వచ్చిన రిజల్ట్. అండ్ యూ కెన్ సీ ఆన్ మై ఫేస్ నౌ. నేను జస్ట్ కైలిన్ క్లే పెట్టుకుని ప్యాక్ వేసుకుని తర్వాత ఐ హ్యావ్ జస్ట్ అప్లైడ్ దట్ సీరం అనమాట. సో దిస్ సీరం నియాసినమైడ్ సీరమే ఇప్పుడు నా స్కిన్ మీద మీకు కనిపిస్తుంది. జస్ట్ అదొక్కటి వాడాను, జస్ట్ అ బిట్ ఆఫ్ కాజల్, స్టిక్కర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లిప్స్టిక్. అంతకు మించి నా స్కిన్ మీద మీకు ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్ కూడా నా స్కిన్ మీద లేదు ఇప్పుడు. అండ్ వాట్ ఐ యూజ్ ఫర్ మై హెయిర్, తను పంపించింది ఏంటంటే ఒక హెయిర్ ఆయిల్, ఒక హెయిర్ సీరము అండ్
అ షాంపూ. సో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా తను నాకు హెయిర్ కేర్ కోసం పంపించింది. సో తను పంపించేటప్పుడు నేను తనకు చెప్పాను, నా హెయిర్ డ్యూ టు హెన్నా పెట్టుకొని లేదా డై ఎప్పుడన్నా యూస్ చేసినప్పుడు నాకు ఆ డ్రైనెస్ తెలుస్తుంది. నేను కండిషనర్ వాడినప్పుడు నాకు అంత అనిపించట్లేదు, కానీ ఎప్పుడన్నా కండిషనర్ వాడినప్పుడు నాకు ఆ తేడా తెలుస్తుంది అని అంటే షీ సెడ్, ఇది వాడి చూడండి అమ్మా, మీరు ఒక్కసారి ట్రై చేయండి అంది. అండ్ షీ హ్యాస్ సెండ్ మీ అ హెర్బల్ హెయిర్ ఆయిల్ విత్ ఆనియన్. సో ఈ మధ్యన యూ మైట్ బి సీయింగ్ సో మెనీ వీడియోస్, చాలా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ ఆనియన్ అండ్ కోకోనట్ మన హెయిర్ కి ఎంత మంచి చేస్తాయి అన్నది. సో మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి బద్దకిచ్చినప్పుడు దిస్ హెయిర్ ఆయిల్ కమ్స్ టు అవర్ రెస్క్యూ అన్నమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ విత్ ఆనియన్ బెనిఫిట్స్. ఇది మనం డైలీ అప్లై చేసుకునే ఓపుకుంటే మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ బెటర్ దట్ యూ లీవ్ ఇట్ ఆన్ యువర్ హెయిర్ ఇన్ ద నైట్ టైం, ఆర్ అంత టైం లేదు అనుకుంటే మాత్రం మార్నింగ్ మీరు లెగవగానే అప్లై చేసేసుకుని దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ హెయిర్ వాష్ విత్ దిస్ షాంపూ అనమాట. ఇట్ ఈస్ అ ప్రోటీన్ బేస్డ్ షాంపూ. సో ఈ షాంపూలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ స్పెషాలిటీ అని నేను అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే, all their products are natural herbal products and ఈ షాంపూలో దే హ్యావ్ యూజ్డ్ గోట్ మిల్క్, అలాగే గాడిద పాలు అంటే డాంకీ మిల్క్ అన్నమాట. సో ఈ డాంకీ మిల్క్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఈ డాంకీ మిల్క్ వాడిన ఒక ప్రముఖమైన వ్యక్తి గుర్తొచ్చారు. మనం కథలుగా చిన్నప్పుడు క్లియోపాట్రా గాడిద పాలల్లో స్నానం చేసేది తన సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం అని మనందరం చిన్నప్పుడు విన్న కథలు. మనం గాంధీజీ గారు కూడా ఈ గోట్ మిల్క్ తాగేవాళ్ళని మనం చదివేవాళ్ళం. సో ఈ షాంపూలో వాళ్ళు వాడింది ఆ 2 ఇంగ్రీడియంట్స్ స్పెషల్ గా. అండ్ ఇట్ ఈస్ అ ప్రోటీన్ బేస్డ్ షాంపూ అన్నమాట. అండ్ ఈ షాంపూ ఎటువంటి హెయిర్ కైనా కూడా చక్కగా యూజ్ అవుతుంది. సో నేను ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు ఇది జస్ట్ మనకి ఒక పైన ఒక కప్ లాగా ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇట్స్ అ పంపింగ్ సిస్టమ్ అన్నమాట. మీరు కప్ లోకి పంప్ చేసేసుకుని హెయిర్ మీద అప్లై చేసుకుని జస్ట్ లీవ్ ఇట్ ఫర్ ఒక 3 to 4 minutes హెయిర్ మీద అలాగే వదిలేసి వాష్ చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ వెరీ సోపీ అండి ఈ షాంపూ. బాగా షాంపూ మనం చేతి పెట్టుకుంటే నీళ్లు మగ్గులు నీళ్లు వాడినా కూడా మనకి ఆ సబ్బు పోయినట్టుగా అనిపించదు. ఒకసారి తలలో కూడా అది ఉందేమో సబ్బు అన్నట్టుగా చాలా వాటర్ వాడుతూ ఉంటాం మనం. బట్ ఈ షాంపూ ఇట్ డజంట్ గివ్ దట్ ఎఫెక్ట్ అనమాట. సోపీ ఫీల్ ఇవ్వదు మీకు హెయిర్ లో. చాలా మైల్డ్ గా సెంటెడ్ అండ్ చక్కగా మన హెయిర్ లో కూడా బాగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో నేనేం చేశానంటే, తను ఇచ్చిన హెయిర్ ఆయిల్ ఐ హ్యావ్ అప్లైడ్ ఓవర్ నైట్ and then I use the shampoo and then she has given me a serum అన్నమాట, హెయిర్ సీరం. సో హెయిర్ సీరం దేనికి వాడతాం అంటే మనం యూజువల్ గా కండిషనర్ వాడినప్పుడు మనకి చిక్కులు పడవు. సో ఈ హెయిర్ సీరమ్స్ కూడా మనకి ఎలా హెల్ప్ చేస్తాయంటే, జుట్టుకి ఎప్పుడైతే మనం స్కాల్ప్ కి కాకుండా హెయిర్ లెంత్ లో మనం వాష్ చేసుకుని దాంట్లో ఇంకా కొద్దిగా మాయిశ్చర్ ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు ఇది ఒక 3 to 4 drops చేతిలో వేసుకుని బాగా రాసుకుని హెయిర్ అంతా కూడా ఇక్కడి నుంచి హెయిర్ లెంత్ అంతా కూడా మనం అప్లై చేసుకుంటే హెయిర్ మనకి చిక్కులు పడకుండా ఉంటుంది అనమాట. అండ్ ఐ హ్యావ్ అప్లైడ్ దిస్ సీరం. నా హెయిర్ లో ఇప్పుడు ఈ సీరం ఉంది అండ్ ఐ బీన్ యూజింగ్ దిస్ సీరం. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రోడక్ట్స్ దట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ బాడీలీషియస్ అండ్ ఐ బీన్ యూజింగ్ దెమ్. అండ్ నేను అవి యూజ్ చేసి నాకు దాని డిఫరెన్స్ తెలిసిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. They've been calling me, చేసారా అని. I said I need some time, I need to use them. అది యూజ్ చేసిన తర్వాత నేను సాటిస్ఫై అయితేనే నేను చేస్తాను అని మీకు ముందే చెప్పాను కదా అని చెప్పి నేను ఇన్ని రోజులు కూడా ఐ బీన్ యూజింగ్ దెమ్. నాకు అది జస్ట్ మనం ఒక వారమో 10 రోజులు వాడేసేసి ఒక రివ్యూ చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే మనం చాలా ప్రోడక్ట్స్ వాడినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. I hope it gives the same result to anyone with any skin problem or hair care అనేది మాత్రం it is general for everyone. అది ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళైనా కూడా యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నమాట. సో థ్యాంక్స్ బాడీలీషియస్ ఫర్ ద ఆల్మోస్ట్ లైక్ వెరీ అరోమాటిక్ and very useful herbal products.
ఇప్పుడు చాలా మంది కూడా ఈ కెమికల్ ప్రోడక్ట్స్ మానేసి అందరూ కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. అండ్ ఐ ఫీల్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్. మనం పెట్టిన డబ్బుకి ఇవి చాలా చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ ఐ హోప్ ఈ రివ్యూ చాలా మందికి యూజ్ అవుతుందని. ఎందుకంటే చాలా మందికి తెలియదు, వాళ్ళకి ఒక స్కిన్ కి సంబంధించి ఒక ప్రాబ్లం ఉందని కానీ, లేదా హెయిర్ కి సంబంధించి ఒక ప్రాబ్లం ఉందని కానీ, బట్ కీన్ గా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. సో యూ గెట్ ఆల్ దీస్ హియర్ ఇన్ బాడీలేషియస్. మీకున్న ప్రాబ్లం వాళ్ళకి మీరు చెప్తే కనుక దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ పంపిస్తారు. ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. నేను పెట్టిన ప్రతి రూపాయికి కూడా నాకు చక్కటి ప్రోడక్ట్ దొరికింది అని తప్పకుండా ఒప్పుకుంటారు. సో చాలా లెంతీ అయిపోయినట్టుంది వీడియో, బట్ ఐ హోప్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ కమ్ బిఫోర్ యూ విత్ అ గుడ్ వీడియో. చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా, ఐ హోప్ లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ గా ఉంది అన్నట్టుగా ఈ వీడియో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో హ్యావ్ ఏ నైస్ డే.